ఒకసారి హిడ్మా దగ్గరికి పోదాం. హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు ఉన్నాయి, సమగ్ర దర్యాప్తు జరిపించండి. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది. కర్రె గుట్టలపై మరో బేస్ క్యాంప్ ములుగు జిల్లా వాజేడులో ఏర్పాటు ప్రారంభించిన సిఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్. ఒకసారి 7 సో చాలా మంది చెప్తా ఉన్నారు పట్టుకొని ఎంపీసీలు లొంగిపోవడానికి వస్తాయని చెప్పేసి. మరి దాని మీద ఎవరో న్యాయవాది కూడా ముందుకు వచ్చారంటే మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ కేసులో. ఇగో ఇక్కడ హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు ఉన్నాయి, సమగ్ర దర్యాప్తు జరిపించండి. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది. ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ నెల 18వ తేదీన మావోయిస్టు అగ్రనేతలో ఒకరైన హిడ్మా ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. అతడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ న్యాయవాది కె విజయ్ కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. హిడ్మా ఎన్కౌంటర్పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. హిడ్మా ఎన్కౌంటర్పై నమోదైన ఎఫ్ఐఆర్ నెంబర్లు 52/2025, 53/2025లో అనుమానాస్పద అంశాలు ఉన్నట్లు విజయ్ ఆరోపించారు. మానవ హక్కుల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఎన్కౌంటర్లో ఉన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. ఈ ఎన్కౌంటర్పై నిజాలేంటో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. హిడ్మా ఎన్కౌంటర్పై పూర్తి సమాచారం, అందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రజలకు వివరించాలని, ఒకవేళ ఇది ఫేక్ అయితే ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పిదమవుతుందని, మావోయిస్టులైనా పోలీసులైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరమేనని అన్నారు. న్యాయవాది విజయ్ ఫిర్యాదు మేరకు ఎన్హెచ్ఆర్సీ హిడ్మా ఎన్కౌంటర్పై దర్యాప్తు చేపడుతుందా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దర్యాప్తు లేదు, మన్ను లేదు, మశానం ఉండదు, ఏముండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే డిసిషన్ తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకున్న తర్వాత ఇక ఈ దర్యాప్తులు, మన్నులు, మశానం ఏముండవు. అంటే ఏ సంస్థలు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తలేవు. ఎవరు ఎన్హెచ్ఆర్సీ పనిచేయదు, సిబిఐ పనిచేయదు, ఈడీ పనిచేయదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ సర్కార్ పనిచేయదు. ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లు అంటే ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆ జిల్లా కలెక్టర్ పనిచేయరు, ఆ జిల్లా ఎస్పీ పనిచేయరు, ఆ జిల్లా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా రూల్స్ ప్రకారం పనిచేయరు. ఆడ మోడీ ఏం చెప్తే అదే ఇక్కడ అవుతుంది, అమిత్ షా ఏం చెప్తే అది అవుతుంది. అది ఫేక్ ఎన్కౌంటరా, ఇంకో ఎన్కౌంటరా, తీసుకొచ్చి కాల్చిల్లా అంటే ఈ ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. హిడ్మా అటాక్లు ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్క అటాక్లో 30-35 మంది, ఒక అటాక్లో అయితే సిఆర్పిఎఫ్ జవాన్లు 76 మంది చనిపోయారు ఆయన చేసిన అటాక్లు. మరి వాళ్ళకు కుటుంబాలు లేవా? వాళ్ళ బిడ్డలు, వాళ్ళ చిన్న బిడ్డలు రోడ్ల మీదకి రాలేదా? ఇంకో అటాక్లో 36 మందిని చంపేసిండ్రు, ఇంకో అటాక్లో 11 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చంపేసిండ్రు. ఆదివాసీలు డెవలప్మెంట్ కాకపోవడానికి కారణమే ఆదివాసీలలో ఉన్న హిడ్మా లాంటి మావోయిస్టులు అనేది ఇంకొక వాదన నడుస్తూ ఉంది. అక్కడ స్కూల్ కట్టి ఆ బిడ్డలకు చదువు చెప్దామంటే ఆ స్కూల్ను పేల్చేసిండ్రు. ఆదివాసీ గూడాలకు రోడ్లు వేద్దామంటే ఆ కాంట్రాక్టర్లు చంపేసిండ్రు. ఆదివాసీ గూడాలకు ఏదన్నా జేసీపీ వచ్చి రోడ్లు వేసి మొత్తం చదువు చేద్దామంటే జేసీపీల పైన పెట్రోల్ పోసి కాలబెట్టారు. ఈ ఆదివాసీ బిడ్డలు ఎలా పైకి రావాలి, ఎలా చేయాలి అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది.